గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును తెలంగాణ రాష్ట్ర మంత్రులు సర్పంచ్ల పెండింగ్ బిల్లును పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు చెల్లించినాకనే సర్పంచ్ల బిల్లులు చెల్లించిన తర్వాతనే గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అదొక ఎక్కువగానే ఈనాటి పూర్వీ అదే గారు అదేవిధంగా మా ప్రధాన నుంచి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన నిరుద్యోగం పైన గ్రామాలకు అభివృద్ధి పనులు చేసుకోవడం ప్రథమ పౌరులు. మేము ప్రజాప్రతినిధి అంటే ప్రైమ్ మినిస్టర్ కేసేది అదే ఓటు, చీఫ్ మినిస్టర్ కేసేది అదే ఓటు, గ్రామ సర్పంచ్ కేసేది అదే ఓటు. కానీ ఈ ఓటు మేము చేసేది అందరూ కూడా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఊరంటే సర్పంచ్ అంటే విలేజ్ ప్రెసిడెంట్. ఈ పని చేస్తే మా పైసలు అడిగితే అరెస్ట్ చేయడం, మమ్మల్ని నిర్బంధించడం. ఇలా ఇంటెలిజెన్స్ అన్నలు అయితే అమ్మా ఈ విషయం ఇక్కడ హైదరాబాద్ దాకా ఇల్లు వచ్చినా తెల్లారి మమ్మల్ని ఎలా కట్టడి చేయాలనేది విలేజ్ పోలీసులు పెట్టి మా గొంతులు నొక్కేయడం, మా మీద అక్రమ కేసులు ఏమైనా ఉన్నాయా ఇవి చూడడమే అలా పని అయిపోయింది. కానీ ఇంటెలిజెన్స్ అన్నలు ఇక్కడ ఉన్న పోలీస్ అందరకు, ఎస్పీ అందరికి చెప్తున్నాం, ముఖ్యంగా అయ్యా ముఖ్యమంత్రి గారు అని పెట్టుకుంటున్నాం. పంచాయతీరాజ్ మినిస్టర్ అక్క సీతక్క నువ్వు ఒక గుడంలోకి వెళ్ళి వచ్చినావు, గోండ్రు బిడ్డవు, మా బాధలన్నీ నీకు తెలుసు అనుకున్నాం. మమ్మల్ని నిర్బంధించి మా గొంతులు మేము చచ్చిపోతుంటే చూస్తున్నామన్న రేవంత్ అన్న ఇది నీకు న్యాయమా? మీరు ఎన్నికల్లో పోతామంటూ పోయినా కొద్దిగా మా ఇళ్ళ కాడికి పోలీసులు వచ్చి మా బిల్లులు ఇవ్వమని మేము అడిగితే పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తుంది. కానీ మీకు న్యాయమేనా? మేము అడుగుతున్నాం సీతక్క మా బిల్లులు చెల్లించమని. గ్రామ పంచాయతీలు మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసుకున్నాం. ఆయన అట్లా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం పనిచేయించింది. ఆ ప్రభుత్వంలో కంటిన్యూ ఉన్నదే భాగస్వాములు కాబట్టి మీరు బిల్లులు చెల్లించమని మేము అడుగుతున్నాం. కానీ మా బిల్లులు ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోతే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కోర్టుండి ఆమె ప్రజల్ని మమేకం చేసుకొని మేము గ్రామంలో ఉన్న ప్రజలమంతా మమేకం చేసుకుని మా కుటుంబ సభ్యులతో సహా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేము సిద్ధమవుతాం. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు అయ్యా ఇప్పటికీ మేము పెట్టుకున్నాం, మా బిల్లులు చెల్లించండి, మా సమస్య పరిష్కరించండి. బిల్లులు చెల్లించిన